అందరికీ నమస్కారం అండి. డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తనైతే అందించడం జరిగింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ప్రక్రియ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, ఎగ్జామ్ కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, మరిన్ని విషయాలు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాం. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇక మొత్తం ఖాళీల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే జాబితా ప్రకటన తేదీ వచ్చి ఏప్రిల్ 20 తేదీ అంటే ఈ రోజే అనమాట. విడుదలైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ రోజే. ఇక అలాగే ఆన్లైన్ దరఖాస్తు తేదీలు వచ్చి ఏప్రిల్ 20 అంటే ఈ రోజు నుంచి మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే మే 30 తేదీ ఉంటుంది అనమాట. అలాగే పరీక్ష టైం టేబుల్ వచ్చి జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు దాదాపు ఒక నెల రోజుల పాటు పరీక్షలు అయితే జరుగుతాయి. పోస్టుల విభజన వచ్చి జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, అలాగే స్టేట్ జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం కలిపితే 16,347 పోస్టులు అయితే ఉన్నాయి. కింద వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ సైట్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా పరీక్ష షెడ్యూల్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇక్కడ ఒకసారి అయితే క్లియర్ గా చూడొచ్చు. నోటిఫికేషన్ జారీ 20 తేదీ 4వ నెల 2025 అంటే ఈ రోజు అనమాట. అలాగే ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు అప్లికేషన్ గడువు కూడా 20 తేదీ 4వ నెల 2025 నుంచి మే 15వ తేదీ వరకు ఉండబోతుంది. మార్క్ టెస్ట్ వచ్చి 20 తేదీ 5వ నెల 2025 నుంచి ప్రారంభం కానుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే 30 తేదీ 5వ నెల 2025 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎగ్జామ్ డేట్ల విషయానికి వస్తే 6వ తేదీ 6వ నెల 2025 నుంచి 6వ తేదీ 7వ నెల 2025 వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. ఇక ప్రాథమిక కీ విడుదల వచ్చి అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ అయితే విడుదల చేస్తారు. అలాగే అభ్యంతరాల స్వీకరణ ప్రాథమిక కీ విడుదల తదుపరి 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీ విడుదల అభ్యంతరాలు స్వీకరణ గడువు 7 రోజుల తరువాత తుదికి అయితే విడుదల చేస్తానని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మెరిట్ జాబితా విడుదల వచ్చి తుదికి విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా అయితే ప్రకటిస్తారు అనేసి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే జిల్లాల వారీగా జోనల్ వారీగా ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అందరూ కూడా గమనించగలరు. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటారు. అందరూ కూడా బాగా చదివి ఎగ్జామ్ బాగా రాసి అందరికీ జాబులు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా.